ఈ సాకల రేవులు అయితే అసలే ఉండవేమో వచ్చారు. చేపలు అందులో కూడా అప్పుడు ఉండేవి అనుకుంటామా. చిన్న చిన్న ఉంది. చేప అందరించిందిలే, పీకుండే చేప అందరించింది, పెంపకం చేప తప్ప. చేప ఎలా మంచి కాస్ట్ బాగా పెరిగిందిరా. ఈ సంవత్సరం అంతా ఈ పారంతా చేపల మిగిలిర్రా. రొయ్యలందరూ సరిపెట్టారు అంతే. సరిపోదమ్మా, నేను చెప్పలేదు. ఇదే 95 అమ్మింది, రూపాయలు మొన్న రేటు. రొయ్యలందరూ సరిపెట్టారు, చేపలందరూ ఇచ్చారు. మరి చేప చెరువు పడిపోయారు జనం. ఇది అందరూ చేపల చెరువు వేసేసరికి దిగుబడి ఎక్కువైపోద్ది, అది రేటు తగ్గిపోద్ది, మళ్ళీ రొయ్య మీద పడతారు. రెండు ఉండాలి, నీకు అర్థం కదా. అంటే మళ్ళీ కూడా ఆ రెండింటి మధ్యలో సరుకున్నాడు, మళ్ళీ కొనవద్ది. నీకు అర్థం కదా. దాని దీనికి మధ్యలో కూడా నెల గ్యాపుల్లో కూడా కొంటారు, మళ్ళీ అప్పుడు కొనవద్ది. ఇప్పుడు ఇడినట్టుంది కొంచెం పర్లా. అయినా చేప కేజీకి 20 మిగిలిన మంచి డబ్బులు వస్తారా. 20 రూపాయలు మిగులుతుంది. కొంచెం 15 మిగిలిన 50 40 సంపాదించదు. కొల్లిట్లో కాపురం ఉంటావా, చెరువు ఉందా 10 ఎకర్లో? ఒక్క అంటే మరి ఒక్కడ ఉండిపోతావు అక్కడ. ఒక్కడో నీ చేత మనిషి దాని గురించి కొల్లేరు. మరి కొల్లేరు అంటే పెద్ద ఏం కదా, ఆకివీడి దగ్గర, కాపురం దగ్గర, మధ్యలో ఉంది కొల్లేరే. మనం వెళ్ళదు, జడిసి ఎవరు ఉందని చెప్పారు కానీ దానికన్నా తాగేస్తాం కూడా మేత కడుతుంది, రావాలి రోజు. నేను ఒకసారి అయినా నేను వేస్తారా సర్దమంటే వేస్తా. ఎడదా మొత్తం మెల్లి మెల్లి అడుకుని ఒక పూట సరిపోద్దండి ఏంటో. అవునా, మనకి ఎడతా అసలు ఎడతా మనకి మొత్తం ఈ పట్టేసినా కూడా పూట పట్టుకునే ఇబ్బంది అవుతుంది మనకి. అబ్బో, నాకే నెలమెట్టి నేను పట్టుకుని తేవలేదు కూడా. పట్టుకునేది చూద్దాం విసరపోయినా ఎలా ఉంటుంది అసలు ఆ ఫీలింగ్. పట్టుకోవడం పర్లేదు, పట్టుకుని వేయడం అనేది కష్టం అయిపోద్ది. ఎడదో అది పట్టుకోవడం అంటే. ఇవి కిందకెళ్ళి అన్ని కలిసిపోతాయి ఏంటి చేప రావడానికి? ఉండిపోద్ది, ఉండిపోయేడికి చేపలు పైకి వస్తాయి. పూస లాక్కొస్తుంటది కదా, మట్టి నెట్టుకుంటే పూస లాక్కొచ్చేది ఇవి కలిసిపోతాయి కదా. ఆ ఇంకెళ్ళలేదు ఇంకా, అలా ఉండిపోద్ది ఇంకా. లాక్కొద్ది. నాకు తాత చిన్నప్పుడు దానివి తీసి మొళ్ళకి కట్టేవాడు. మొన్నటిదాకా కట్టుకునేవాడిని నేను. ఏదో అది పిడుగు ఏదో చెప్పేవాడు నాకు, లెటర్లో పెట్టి పంపించేవాడు. అది వలపూస. నేను వేస్తాను ఇవ్వ ఒకసారి, విసురుతా. అయితే లాస్ట్లో విసురుతాం, అయితే డాబా మీద విసరమంటావా? ఓహో, ప్రాక్టీస్ అనమాట.